సాధించుతాయని నేనైతే అనుకోవటం లేదు. ప్రజల్ని ఆలోచింపు చేసి చట్టాలు ఉంటే బ్యాలెన్స్ వస్తుంది, మీనింగ్ వస్తుంది, ఓ డైరెక్షన్ వస్తుంది, దేశం బాగుపడుతుంది, భవిష్యత్తు బాగుపడుతుందని నా నమ్మకం అని మీకు అందరికీ మనవి చేస్తూ, నాట్ ఓన్లీ విషింగ్ దిస్ అంటే పెద్దలు కోలప్పల నాయుడు గారు వచ్చారు, ఒకప్పుడు సీనియర్ ఎమ్మెల్యే. మా విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తే కోలప్పల నాయుడు గారు ప్రోటెం స్పీకరు, కాంగ్రెస్ వస్తే ఆనాడు సాంబశివరాజు ప్రోటెం స్పీకర్. మా జిల్లాలో కాస్త కొంత కంటిన్యూటీ కొంత ఉంటుంది లెజిస్లేటర్స్. నమస్కారం. అందుకోసం మనం ఆలోచించే మార్గాలు ఏదైనా ఉంటే, ఇప్పుడు సిద్ధాంతరీత్యంగా చాలా డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ సిద్ధాంతాల్ని ఈ ఫోర్మ్ వాడితే మనము అసలుది అగ్రీడ్ పాయింట్స్ పైన ఎలా డెవలప్ చేయాలది వేరేగా ఉంటుంది. కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ గారు నన్ను పిలిచినట్టు చట్టాలు కూడా ఎలాగ అమలవుతాయి నేను చెప్తాను. నా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్, కలెక్టరేట్కి వెళ్ళాను. అయ్యా, ప్రజలు ధరలు పెరుగుతున్నాయి, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తన ధర్మాన్ని నిలబెట్టమని, పెరుగుదలలు ఆపమని కోరితే ఆనాడున్న కలెక్టర్ గారికి కోపం, ఆనాడున్న మంత్రి గారికి కోపము. 3 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిప్పేశాను కేసు. నేనేదో ఎవరినో కొట్టేశాను, అట్టేశాను, ఇదంతా క్రిమినల్ కేసు. నాలాంటి మనిషి ఫస్ట్ టైం మా అఫిడవిట్లో క్రిమినల్ రికార్డ్ చూపించాలంటే నేను కూడా చూపించవలసి వచ్చింది. అయ్యా, ఈ కేసు ఉంది అని. ఏం చేశారు కేసులో? కేసు వేశారు, నాకు తెలియదు. తర్వాత నేను ఫరార్లో ఉన్నారన్న, నాన్ బెయిలబుల్ వారెంట్ అడిగారు కోర్టుకి. లక్కీ ఆ రోజు పొద్దున్న పేపర్లో నా ఫోటోగ్రాఫ్ ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగితే ఉంది కనుక మెజిస్ట్రేట్ అన్నది గివ్ నోటీస్, డోంట్ గివ్ బెయిలబుల్, నాన్ బెయిలబుల్ దిస్ థింగ్. నాన్ బెయిలబుల్ ఇస్తే ఏం చేస్తారు? ఫ్రైడే ఈవినింగ్ వస్తారు, లోపల తీసుకెళ్తారు, మండే మార్నింగ్ వరకు మీరు కోర్టు కూడా వెళ్ళలేరు, శ్రీకృష్ణ ధర్మస్థలం కూడా అనుభవం వచ్చేది ఏమో అని ఆ స్థాయిలో అలాగ ఉంటుంది. అందుకోసం నేను అంటున్నాను, ఆ తర్వాత ఆ కేసు ఆ మెజిస్ట్రేట్స్ కొట్టేశారు, అది వేరే సంగతి. కానీ ఇలాంటి ఇవి కూడా చట్టరీత్యా జరుగుతాయి. చట్టం తన పని చేస్తుందని చాలా మంది స్టేట్మెంట్స్ ఇస్తారు. మన ప్రధానమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. చట్టం తన పని చేయకూడదని అడ్డు తగిలే వాళ్ళు కూడా వీరే. వీరిలో ఎప్పుడు మార్పు వస్తుందనేది, అది ప్రజల్లో మార్పు వచ్చినాడు ఖచ్చితంగా వీరిలో మార్పు వస్తుంది, లేకపోతే వీరు ఉండరు. ఆ మార్పు అల్టిమేట్లీగా రావాలి. భారతదేశం ఒక వైబ్రెంట్ డెమోక్రసీగా ఉండాలి, ఒక మీనింగ్ఫుల్ డెమోక్రసీగా ఉండాలి, ప్రజలకి పనికొచ్చే డెమోక్రసీగా ఉండాలి. మన పొటెన్షియల్ భారతీయులుగా మన పొటెన్షియల్ని మనం చేరే అట్లా ప్రతి పౌరుడు చేరే విధంగా ఉండాలని, దానికి ఇది ఒక స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దీని ఒకటి వల్ల అవుతుందని నేను అనుకోవటం లేదు, స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. దీనికి ఆర్గనైజర్స్ అందరికీ నా అభినందన తెలియపరుస్తూ, జయప్రకాష్ గారు రావడం ఇక్కడ మా విజయనగరంకి, పెద్దలు జయప్రకాష్ ఉండేవారు, బహుశా ఆ పేరే పెట్టుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఆయన తల్లిదండ్రులు, ఎందుకంటే మాకందరికి పేర్లు పెట్టేది వారి తల్లిదండ్రులే. ఆ జయప్రకాష్ని చూస్తే ఏంటి, డబ్బు లేదు, హెల్త్ లేదు, అసలు ఎలక్టివ్ ఆఫీస్ లేదు, దేశాన్ని రైట్ టు లెఫ్ట్ అందరినీ కలిపి తీసుకురాగలిగిన ఆ శక్తి ఆయనలో ఉంది కనుక ఒక ఆల్టర్నేటివ్ చూపించగలిగారు. అయితే ఆలోచింపు చేసి ఆ ఆలోచింపు నిలబడే విధంగా జరగలేదు కనుక తర్వాత మళ్ళీ హోప్స్ వచ్చాయి, ఆశ వచ్చింది, నిరాశ వచ్చింది. తర్వాత
ఇప్పుడు భారతదేశంలో మన చాలా పౌరులకి ఆశ వస్తుంది, నిరాశ అవుతున్నారు. సినిసిజం ఒకటి డెవలప్ అయ్యింది. మనం అందరు కలిసికట్టుగా పోక్ కొట్టుకోవడానికి దిస్ ఇస్ అ స్టెప్ ఇన్ దాట్ డైరెక్షన్ అని నేను భావిస్తూ, ఇలాంటి స్టెప్స్ అందరూ తీసుకుంటే, ఎందుకంటే మేము కూడా ప్రయత్నించాం కొన్ని రోజుల కిందన పార్టీకి అతీతంగా అవినీతి వ్యతిరేకంగా ఇక్కడే ఈ హాల్లోనే చర్చ వేదిక చేయగలిగాము. ప్రజాస్వామ్యంలో చర్చ వల్లేనే కొన్ని సొల్యూషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. చర్చని మన పార్లమెంట్లో మానేశారు, మన అసెంబ్లీల్లో ఎప్పుడో మానేశాం, అన్ని చోట్ల మానేస్తున్నాము. గనుక మనకి ఏ వేదికలపైన చర్చ జరగాలి అక్కడ జరగటం లేదు అనేది ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం పెట్టడం మాకు ఆనందకరమైన విషయము. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆర్గనైజర్స్కి ముఖ్యంగా ఈ శ్రమ తీసుకోకుండా ఏది జరుగుతుంది కనుక ఆ శ్రమ తీసుకున్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అశోక్ గజపతిరాజు గారు చాలా విలువైనటువంటి అంశాలు చెప్పి స్వరాజ్య ఉద్యమానికి తమ వంతు మద్దతు ప్రకటించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అశోక్ గజపతిరాజు గారికి, వారి బృందానికి తెలియజేసుకుంటూ, మరి తర్వాత కార్యక్రమం ప్రారంభించేప్పుడు కాస్త వెనకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ ప్రశ్నలు జవాబులు అడిగేప్పుడు మనం చర్చ జరుగుతున్నప్పుడు జేపీ గారు కూడా మధ్యకు వస్తారు రాన్లోకి, వారితో కూడా చెప్పడం జరిగింది. మీడియా వాళ్ళు కొంతమంది కనిపించలేదని. మరి తర్వాత మనకిప్పుడు సిపిఐ, సిపిఎం, బీజేపీ పార్టీలతో పాటుగా ఇతర సంఘాల నుంచి, ఇతర సంస్థల నుంచి పెద్దలంతా వచ్చారు. మనం సమయాన్ని కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని చర్చను ప్రారంభిద్దాం. ప్రారంభించే ముందు ఒక్కసారి ఒక స్వరాజ్యోద్యమ గీతం మన గన్నేటి శ్రీనివాస్ పాడతారు, వారిని ఆలపించవలసిందిగా కోరుతున్నాం. లోకం నీ కోసం ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీరాకకు ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం బారులుగా నిలిచిరే తోరణాలు తీరి జనం బారులుగా నిలిచిరే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా గీతమా నా ప్రాణమా గీతమా నా ప్రాణమా నిమ్మో మునకలల్లేవు క్రమ్మిన ముంగురులు లేవు అణువణువున నిర్వేదం ఆవహించుకున్నదే విషవాయువు ప్రసరణములు విశ్వం దుర్గంధమే విషవాయువు ప్రసరణములు విశ్వం దుర్గంధమే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా గీతమా బ్రతుకుని నడిపించినట్టి పాటలు చెరచిక్కెనే చుక్కలాంటి చెలిగలాన సితభల్లెము నాటెనే పంజరాన పక్షులుగా బ్రతికిరి నీ సహచరులే పంజరాన పక్షులుగా బ్రతికిరి నీ సహచరులే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా గీతమా నా ప్రాణమా గీతమా నా ప్రాణమా గుడి మాటున మతమౌ
పురాలు వెలసినే కలల్లోని ఆధ్యాత్మిక దాస్యం నర్తించనే గుడి మాటున మతమోటిపు పురాలు వెలసినే కలల్లోని ఆధ్యాత్మిక దాస్యం నర్తించనే మాయా భ్రమజ్వాలల్లో మనిషి బానిసయ్యనే మాయా భ్రమజ్వాలల్లో మనిషి బానిసయ్యనే పద పదవే గీతమా పదవే నా ప్రాణమా పద పదవే గీతమా పదవే నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా గీతమా నా ప్రాణమా మస్తిష్కంలో నిధనం మత్తు మందు జల్లెనే కార్మిక రక్త స్రవంతి కట్టలు తెగి పారెనే మస్తిష్కంలో నిధనం మత్తు మందు జల్లెనే కార్మిక రక్త స్రవంతి కట్టలు తెగి పారెనే న్యాయ సుగంధానిలాలు నింపుము ఈ లోకంలో న్యాయ సుగంధానిలాలు నింపుము ఈ లోకంలో ఈ దేశం నీ కోసం ఎంత పరితపించెనో ఈ ధరిత్రి నీ రాకకు ఎంత నిరీక్షించెనో తోరణాలు తీరి జనం బారులుగా నిలిచిరే పదవే గీతమా నా ప్రాణమా నా ప్రాణమా నా ప్రాణమా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్, ఉదయ్ భాస్కర్. మన కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సాహిత్య పాటల ద్వారా మన విజయనగరం జిల్లాకి ఒక ఉన్నతమైనటువంటి పేరు తీసుకొచ్చిన కళాకారులంతా ఈరోజు వచ్చారు. మళ్ళీ ఇంకా చాలా స్వరాజ్య ఉద్యమం పైన కూడా వాళ్ళు కొన్ని పాటలు రాశారు. మళ్ళీ వినిపించే ముందు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా సిపిఐ పార్టీ నుంచి జిల్లా కార్యదర్శి కామేశ్వరరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు బాబ్జీ గారు, పెద్దలు, గౌరవనీయులు చేస్తూనే ఉన్నారు. కానీ రానిదల్లా ప్రజల్లో మార్పు. ప్రజల్లో మార్పు రానంతకాలం, ప్రజల్లో విద్య పెరగనంతకాలం, ప్రజల్లో తెలిసి కూడా చెడుని మంచిగా చెబుతున్నంతకాలం ఈ యొక్క కార్యక్రమాలు ఎన్ని చేసినా మన ప్రయత్నాన్ని కొంతవరకే ఫలిస్తుందనేది నా అభిప్రాయం. అలాగే ఈవేళ మంచిని చెడుని, నీతిని అవినీతిని, డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళలో నిజాయితీ పరుల్ని అవినీతి పరుల్ని ఒకే ఘాటన కట్టేటటువంటి తత్వం ఈవేళ మనుషుల్లో, ప్రజల్లో ఒక భావాన్ని, ఈ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకుపోయినటువంటి సంగతి ఈవేళ మన కళ్ళెదుట కనబడుతూ ఉంది. ఎందుచేతనంటే ఈవేళ మంచి చేసేటటువంటి వ్యక్తి తక్కువైపోవడం మూలంగా ఎంత మంచి చేసినా దాన్ని కనిపించినటువంటి పరిస్థితులే ఇవాళ కనబడుతూ ఉన్నాయి. పెద్దలు అనేక విషయాలు చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత లేదా స్వాతంత్రోద్యమానికి పూర్వం కూడా వ్యవస్థలోనే, స్వాతంత్రోద్యమ పోరాటంలోనే ఒక భాగం సోషలిస్టులంతా ఒక వర్గంగా ఆనాడే ఏర్పడ్డారు. సమానత్వం కోరేటటువంటి వారంతా ఒకే వర్గంగా ఏర్పడ్డారు. కానీ ఏం జరిగింది? స్వాతంత్రం వచ్చాక ఎందుకు ఈ మార్పు జరిగింది? ఈ మార్పు జరగడానికి ఈ దేశంలో పుట్టినటువంటి ధనాఢ్య వర్గాలకు సంబంధించి, భూస్వామ్య వర్గాలకు సంబంధించి కొంతమంది
భారతదేశ విధానాన్నే మార్పు చేసేటటువంటి పద్ధతి తీసుకొచ్చారని స్పష్టంగా చరిత్ర చెబుతుంది. అటువంటి విధానాన్ని వ్యతిరేకించడంలో మనం కిందని సరైనటువంటి ప్రచారం చేయలేకపోయాం, ఆందోళన చేయలేకపోయాం, ప్రజల్లో తిరుగుబాటు తేలేకపోయాం. ఆ తిరుగుబాటు వస్తే కానీ ఇవన్నీ జరగవు అనేది ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. అయితే ఆ తిరుగుబాటు అనేది ఇవాళ అశోక్ గారు చెప్పినట్లుగా తిరుగుబాటుకి కూడా చాలా అర్థాలు పెట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. సాయుధ తిరుగుబాటు ఉంది, లేకపోతే ఇంకొక తిరుగుబాటు ఉంది. ఆ తిరుగుబాట్ల జోలికి నేను పోవట్లేదు. కానీ ఈవేళ ప్రజా విప్లవం ఈవేళ అనేక దేశాల్లో, ప్రపంచాల్లో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా, ఏ వ్యక్తికి సంబంధం లేకుండా ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల మీద పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. తూర్పు యూరప్ దేశాల్లో కానీ, ఇతర దేశాల్లో కానీ. మరి అటువంటి పోరాటం మన భారతదేశంలో రావాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. జయప్రకాష్ గారు చేపట్టినటువంటి ఈ స్వరాజ్య ఉద్యమం ఏదైతే ఉందో దీన్ని తప్పనిసరిగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ తీసుకొచ్చేది ఎవరు? జయప్రకాష్ నారాయణ గారు, అశోక్ గారు, కృష్ణమూర్తి గారు, మేము కొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం ఇది సాధ్యం కాదు. వ్యక్తులు దీన్ని మన బుర్రల్లో ప్రవేశపెట్టారు. దీన్ని ఆలోచన చేయాలి, దీన్ని ప్రజల్లో ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, చైతన్యపరచాలి. ఈవేళ మనం దయచేసి ఎవరు ఏం అపార్థం చేసుకోవద్దు నేను మాట్లాడేదాల్లో. ఈవేళ బ్యాంకులో అప్పు తీసుకోవడం కోసం సంతకం నేర్పి ఈవేళ అక్షరాస్యత పెరుగుతుందని లెక్కలు చూపెడతా ఉన్నారు. వాస్తవమా కాదో ఆలోచన చేయండి. బ్యాంకులో అప్పు తీసుకోవాలంటే సంతకం కావాలి కనుక ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆ డ్వాక్రా సంఘాల్లో, ఇతర సంఘాల్లో పేరు సంతకం చేయాలి కనుక ఆ సంతకం నేర్పుతున్నారు. ఈవేళ అక్షరాస్యత పెరిగింది దేశంలో అని లెక్కలు చూపిస్తున్నది ప్రభుత్వం. ఇది ఏ ప్రభుత్వం కానివ్వండి. ఇటువంటి ప్రభుత్వ విధానాల మూలంగా ఈవేళ ప్రజానీకం అయోమయంలో పడింది. ప్రభుత్వ విధానాలు చిత్తశుద్ధిగా లేవు, చిత్తశుద్ధితో అమలు జరగట్లేదు. పథకాలు అందరూ ఏ రాజకీయ పార్టీ అయినా ఈవేళ ప్రజలకు అంటరాని పార్టీ ఉండదు. అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అందులో కూడా మంచి వ్యక్తులు ఉండొచ్చు, ఉంటారు కూడా. అన్ని పార్టీలోనూ మంచి వాళ్ళు ఉంటారు, చెడు వాళ్ళు ఉంటారు. కానీ ఏ పార్టీ తీసుకొచ్చినా మంచి పాలసీనే తీసుకొస్తుంది, ప్రజలకు కావాల్సిన పాలసీనే. కానీ దాన్ని అమలు జరిపేటటువంటి విధానంలోనే ఆ పార్టీలకు చిత్తశుద్ధి ఉండదు. అది లేకుండా ఉండడం మూలంగానే ఈ పరమైనటువంటి విధానాలు ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజల్లో తిరిగి ప్రజలకు కావలసినటువంటి సర్వీస్ చేసేటటువంటి వాళ్ళు తక్కువైపోయారు. ఈవేళ మన రాష్ట్రంలో ఒక జెడ్పీటీసీ గెలిస్తే స్కార్పియో వాహనం దిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. ఒక ఎంపీటీసీగా గెలిస్తే అదొక పెద్ద రాజకీయ పదవని అనుకుంటున్నాడు. ఇవాళ చాలామంది చాలాసార్లు చెప్పారు నాయకులు ప్రజా సేవకులుగా ఉండాలి. ఎవరికైనా భావం ఉందా? ఏ పార్టీ నాయకులకైనా లేదు ఇవాళ. కానీ అటువంటి తత్వం మారాలంటే ప్రజల్లోనే మార్పు రావాలి. ప్రజలే దాన్ని, ఆ నాయకుడిని ఆలోచించేలాగా ప్రజలే ఆ ఉద్యమాన్ని తీసుకురావాలి. అటువంటి ఉద్యమానికి నాందియే ఈ స్వరాజ్య ఉద్యమం అని నేను భావిస్తూ ఉన్నాను. దీన్ని తప్పనిసరిగా ప్రజలందరూ బలపరచవలసినటువంటి అవసరం ఉంది. ఎవరు మంచి మాటలు చెప్పినా అది విని ఆచరణలో పెట్టి దాన్ని 10 మందికి చెప్పగలిగినటువంటి వ్యక్తే ఈ ప్రజాస్వామ్యంలో పౌరుడిగా ఉండేటటువంటి హక్కు ఉందనేది మన రాజ్యాంగంలో మనకు చెప్పబడింది. అటువంటి పద్ధతుల్లోనే మనం ఈ ఉద్యమాన్ని పార్టీలకు అతీతంగా, ఎవరి పార్టీలో వాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారు వెనకాల లోక్సత్తాలో చేరే మనం ఇదంతా తీసుకురావాల్సిన అవసరం లేదు. మన పార్టీలో మనం ఈ విధానాన్ని తీసుకురావడం ద్వారా, ప్రజలను ఎడ్యుకేట్ చేయడం ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉందని, తద్వారా ఈ మార్పుని మన భారతదేశం సాధించాలని మనసారా కోరుకుంటున్నటువంటి వ్యక్తిగా నేను మీ అందరి దగ్గర ఈ విషయాలను చెప్పి, ఇంకా చాలా విషయాలు చర్చించవలసినవి ఉన్నాయి. కానీ దాన్ని ఆచరించేటటువంటి వ్యక్తులే కరువైపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయాన్నైనా మనం కొంతైనా
అర్థం చేసుకుని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి మనందరం కృషి చేద్దాం, రాజకీయాలకు అతీతంగా కృషి చేద్దామని దానిలో మేము కూడా మా పార్టీ తరఫున కూడా మా పార్టీ మేనిఫెస్టోలో కూడా ఇవన్నీ ఉన్నటువంటి సంగతి కూడా మీకు అందరికీ తెలుసు. అటువంటి దానిలోనే ఈవేళ అందరం పనిచేస్తూ ఉన్నాం. ఇక ముందు అందరం కలిసి ఈ ఉద్యమాన్ని తీసుకురావడానికి కృషి చేయవలసిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో చెబుతున్నారు తామాషా ఎన్నికల పద్ధతి ఈ దేశానికి అవసరం అని. డబ్బు ఇవ్వకూడదని తెలుసు, ఇస్తున్నాం. లంచం ఇవ్వకూడదని తెలుసు, ఇస్తున్నాం. తీసుకోకూడదని తెలుసు, తీసుకుంటున్నాడు. పని జరగటం లేదు కనుక ఇచ్చేవాడు తీసుకునేవాడు ఉన్నాడు. ఆ పని జరిగేటటువంటి పద్ధతి ప్రభుత్వ విధానాల్లో ఉండాలి, ప్రభుత్వ కార్యక్రమంగా ఉండాలి. దాని మీద సరైనటువంటి శిక్ష ఉండాలి. పని చేసి ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసినటువంటి వారికి శిక్ష అనేది ఉంటే ఈవేళ ప్రజల్లో మార్పు వస్తుంది. అంతేగాని ఈవేళ 10 మంది హత్య చేసిన వాడిని పదేగా టీవీల్లో హీరోగా చూపెడితే ఈవేళ దాని ప్రభావం ప్రజానీకం మీద పడుతుంది. అబ్బో 10ని చంపినవాడు పెద్ద గొప్పవాడు, 100 మందిని చంపితే 4 రోజులు చూపెడతాడనే భావన ఈవేళ కనపడతా ఉంది. లక్షల కోట్లు తినేసిన వాడిని స్కార్పియోలో జైళ్ళకి తీసుకెళ్తా ఉంటే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారో మనందరం కూడా ఆలోచన చేయాలి. తప్పుని తప్పుగా ఖండించినప్పుడే మన సమాజం బాగుపడుతుంది, మన దేశం బాగుపడుతుంది, పేదవాడికి రక్షణ కలుగుతుంది, సామాన్యుడికి అన్ని హక్కులు వస్తాయి తప్ప ఇది ఏది ఇటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిన ప్రజల్లో మార్పు అనేది అవసరమని నేను భావిస్తా. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తా. ఈ ఉద్యమాన్ని తీసుకొస్తున్నందుకు జయప్రకాష్ నారాయణ గారికి ఇటువంటి సదస్సుల్ని జిల్లా స్థాయిలో విరివిగా కంటిన్యూగా ఏర్పాటు చేయాలనేటటువంటి దాన్ని కూడా నేను కాస్త నా అభిప్రాయంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ కామేశ్వర గారు. ఎందుకంటే జేపీ గారు ఎప్పుడు చెప్తుంటారు సమయం ఆసన్నమైంది, ఇప్పుడు కాకపోతే మరెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు, అందరం కలిసి చేయాల్సిందే, ఒక వ్యక్తి ద్వారా సాధ్యం కాదు. ఈ స్వరాజ్య ఉద్యమానికి జయప్రకాష్ నారాయణ గారు అశోక్ గెహ్లోట్ గారు చెప్పినట్టు లోకమాన్య జయప్రకాష్ నారాయణ గారిలా ఈ రాష్ట్రంలో మరొక జయప్రకాష్ నారాయణ వేసిన తొలి అడుగుగానే భావిస్తూ అందరం ఈ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాలి. తప్పనిసరిగా మీ సహకారం కూడా అవసరం. తదుపరి సిపిఎం పార్టీ నాయకులు కృష్ణమూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.